హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమున. ఈరోజు వీడియోలో సింపుల్గా అలాగే టేస్టీగా మామిడికాయతో పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ వీడియోలో నేను చూపించిన విధంగా మామిడికాయతో ప్రిపేర్ చేసుకొని గుజ్జుని ప్రిపేర్ చేసుకున్నారంటే నెల రోజుల పాటు దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 నిమిషాల్లో మామిడికాయ పులిహోరని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ ప్రీమిక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగ పప్పును వేసుకొని వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టేశారంటే ఇవి మాడిపోతాయి. ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే మనం ఇది స్టోర్ చేసుకోవడానికి అనేది ఉంటుందండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ రెండింటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోండి. పచ్చిశనగపప్పు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. అలాగే 1 టీ స్పూన్ పొట్టు ఉన్న మినపప్పుని వేసుకోవాలి. ఇలా పొట్టు ఉన్న మినపప్పుని వేసుకోవడం వలన మనకి పులిహోర టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుందండి. ఈ మినపప్పును కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువాను కూడా వేసుకొని 1 నిమిషం పాటు వీటిని బాగా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇవన్నీ కూడా ఈ విధంగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 4 నుంచి 5 ఎండుమిర్చి అలాగే 4 నుంచి 5 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు రెబ్బలను కూడా వేసుకొని కరివేపాకును కూడా ఫ్రై చేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. పసుపును కూడా వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడ నేను 2 మీడియం సైజు పచ్చి మామిడికాయలు తీసుకొని పైన తొక్క తీసేసి ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఈ తురిమిన మామిడి తురుమును కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని ఈ సాల్ట్ అంతా కూడా మామిడి తురుముకు పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి అలాగే 3 టీ స్పూన్ల వరకు వేయించిన నువ్వుల పొడిని వేసుకోవాలి. ఈ నువ్వుల పొడి వేసుకోవడం వలన పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నువ్వుల్ని డ్రై రోస్ట్ చేసేసి మిక్సీలో వేసుకొని కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ని కూడా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలుపుకుందాం. ఇలా కలుపుకుంటూ ఈ ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు ఈ మిక్స్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న పల్లీలను కూడా ఇందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం అంతా కూడా పూర్తిగా చల్లారే వరకు చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే నెల రోజుల వరకు దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ ప్రీమిక్స్ని రైస్లో వేసుకొని ఎంత కావాలో అంత కలుపుకొని సర్వ్ చేసుకున్నామంటే టేస్టీగా మనకి మామిడికాయ రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం వలన మనం మ్యాంగో రైస్ని కేవలం 2 నిమిషాల్లో కలుపుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. నార్మల్గా మనం మామిడి తురుముని డైరెక్ట్గా రైస్లో వేసేసి కలుపుకొని మామిడికాయ పులిహోరని ప్రిపేర్ చేసుకుంటాం కదా, అలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.